ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఆ సూర్య భగవానుడి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రథసప్తమి అంటే ఏమిటి? రథసప్తమి రోజున ఏ విధంగా స్నానం చేయాలి, ఏ విధంగా సూర్య భగవానుడికి పూజ చేయాలి, వాటికి ఉన్న నియమ నిబంధనలు ఏమిటి, ఏ విధంగా ఆయనను పూజించుంటే మనకి ఐశ్వర్యం ఆరోగ్యం కలిగి గ్రహపీడలు కూడా లేకుండా ప్రశాంతంగా ఉంటాము అన్నది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియోని చివరి దాకా చూసి ఈ వీడియో మీద మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలన్న దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. రథసప్తమి రోజున అందరూ మనం సూర్యభగవానుడిని పూజిస్తారు. సూర్యుని గమనం 7 గుర్రాల మీద బంగార రథం మీద సాగుతుంది. హిరణ్యయోన సవితారథేన అని తెలుపుతుంది. సూర్యుని గమన ప్రకారం ఉత్తరాయణము దక్షిణాయనము అని 2 విధాములు ఉన్నాయి. ఆషాఢమాసం నుండి పుష్యమాసం వరకు దక్షిణాయనం. సూర్యుని రథం దక్షిణం వైపు దిశగా పయనిస్తుంది. తర్వాత సూర్యుడు మకర రాశి ప్రవేశిస్తాడు. ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. సూచకంగా రథసప్తమి అనే పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్రంగా భావించి భారతీయులందరూ సూర్యుడిని ఆరాధిస్తారు. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంటుంది. రథసప్తమి రోజునే ఆ సూర్య భగవానుడు ఉద్భవించాడని, అందుకే ఆ రోజుని సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయని మనం రథసప్తమిగా జరుపుకుంటామని వేదాలు తెలుపుతున్నాయి. రథసప్తమి రోజున సూర్య భగవానుడు ఆవిర్భవించిన రోజునే మన రథసప్తమిగా జరుపుకుంటున్నామని వేదాలు చెప్తున్నాయి. అయితే ఈ రోజుకి స్నానానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే మిగిలిన రోజుల్లో ఏ రోజు ఎప్పుడు లేచి స్నానం చేసినా ఒక ఎత్తు అయితే ఈ రథసప్తమి రోజున మాత్రం ఖచ్చితంగా సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేయాలి. సూర్యోదయానికి ముందే అంటే సూర్యుడు వస్తాడు అనగా పొద్దున్నే తెల్లవారుజామునే నిద్ర లేచి ఖచ్చితంగా స్నానం చేయాలి. అయితే ఈ స్నానం చేసేటప్పుడు కొన్ని విధి విధానాలు ఉన్నాయి. అదేంటంటే రేగి ఆకులు, చిక్కుడు ఆకులు, తెల్ల జిల్లేడు ఆకులు. కొంతమందికి అనుమానం వస్తుంది, జిల్లేడు ఆకులు అనగానే ఎర్ర జిల్లేడా తెల్ల జిల్లేడా అని. ఖచ్చితంగా తెల్ల జిల్లేడు ఆకులు. ఈ మూడు రకాల ఆకులు అంటే ఒక్కొక్క రకానికి 7 ఆకులు. అంటే చిక్కుడు ఆకులు 7, రేగి ఆకులు 7, జిల్లేడు ఆకులు 7. ఇలా 7 సంఖ్యలో తీసుకుని ఒంటి మీద పెట్టుకుని స్నానం చేస్తే చాలా మంచిది. ఆ రోజు పుట్టమన్ను ఎక్కడ దొరికినా సరే పుట్టమన్నుతో స్నానం చేస్తే ఇంకా మంచిది, ఐశ్వర్యప్రదం కూడా. అది లేని వాళ్ళు మామూలుగా ఈ ఆకులతో స్నానం చేయొచ్చు. ఒకవేళ ఈ ఆకులు 3 దొరకపోతే ఏది దొరికితే అది, చిక్కుడు దొరికితే చిక్కుడు, రేగి ఆకు దొరికితే రేగి ఆకు, జిల్లేడాకు దొరికితే జిల్లేడాకు. కానీ 7 సంఖ్యల్లో తీసుకుని నెత్తి మీద బోర్లించి పెట్టుకోవాలి. ఆకులు బోర్లా వేసుకుని పెట్టుకుంటే అందులో ఉన్న శక్తి మన మీదకి రావాలి. కాబట్టి బోర్లా పెట్టుకుని స్నానం చేయాలి. అయితే తల స్నానం చేసేవారు ఎవరైనా సరే తలకి ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె పెట్టుకోకూడదు. ఎందువలన అంటే నూనె పెట్టుకోవడం వల్ల ఐశ్వర్యం కలగకపోవడం పోయి దరిద్ర బాధలు, ఈది బాధలు ఎదురవుతాయి. కాబట్టి ఆ రోజున తలకి ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె పెట్టుకోకూడదు. నూనె లేకుండా పుట్టమను తెచ్చుకుని చక్కగా స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత చిక్కుడు కాయలతో రథాన్ని సిద్ధం చేయాలి. చిక్కుడు కాయలతో రథాన్ని సిద్ధం చేసి ఒక చిక్కుడు ఆకు తీసుకుని మధ్యలో ఎర్రచందనం దొరికితే ఎర్రచందనంతో కానీ లేదా గంధంతో కానీ సూర్యుని ప్రతిబింబాన్ని చేయాలి. అంటే రౌండ్గా సర్కిల్గా మనం ఎర్రచందనంతో మధ్యలో వేసి ఆ రథం మధ్యలో పెట్టి రథానికి అటువైపు ఇటువైపు ఆవు నేతితో దీపారాధన చేయాలి. ఇలా చేసి సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన పాయసాన్నాన్ని నివేదించాలి. సూర్య భగవానుడికి పాయసాన్నం ఇష్టం, అదే ఎందుకు నివేదించాలని చాలామందికి అనుమానం వస్తుంది. అయితే ఈ పాయసాన్నానికి ఒక కథ ఉంది.
అదేంటంటే దక్ష యజ్ఞం చేసేటప్పుడు ఈ సూర్యభగవానుడు కూడా దక్ష యజ్ఞానికి వెళ్ళాడు. అయితే ఈశ్వరుడి ఆహ్వానం లేని ఆ దక్ష యజ్ఞంలో పాల్గొన్నప్పుడు వీరభద్రునికి కోపం వచ్చింది. శివుడి ఆహ్వానం లేని యాగంలో నువ్వెందుకు వచ్చావని సూర్యుడి పళ్ళు రాలగొడతాడు వీరభద్రస్వామి ఆవేశంలో. అందుకే సూర్యభగవానుడికి పళ్ళు ఉండవు. ఆయన ఎంతో బాధపడి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. ఈయన బాధను చూసి సంవత్సరానికి ఒకసారి నీకు దంతాలు వస్తాయి అన్నాడు. అది కూడా రథసప్తమి రోజున నీ భక్తులు నీకు పాయసాన్నాన్ని నివేదిస్తారు. ఆ పాయసాన్ని నువ్వు స్వీకరించినప్పుడు నీకు నీ దంతాలు వస్తాయి. అయితే ఇది సంవత్సరానికి ఒకసారే జరుగుతుంది. అంటే సప్తమి రోజున మనం పెట్టే నైవేద్యం పాయసానం వల్ల ఆయనకి దంతాలు వస్తాయి. అయితే సప్తమి రోజు తర్వాత అష్టమి రోజున ఆ దంతాలు మళ్ళీ ఊడిపోతాయి. మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ సప్తమి రోజున భక్తులు నైవేద్యంగా నివేదించే పాయసానానికి మళ్ళీ ఆయనకి దంతాలు వస్తాయి. ఇలా జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఆయనకి పాయసాన్నాన్ని నివేదించాలి. దీనివల్ల ఇంకొక సూర్యభగవానుడికి దంతాలు ఇచ్చే అదృష్టం భక్తులు కలిగింది కాబట్టి వాళ్ళకి ఆరోగ్యం ఐశ్వర్యాన్ని ఆయన ప్రసాదిస్తాడు. సూర్య ఆరాధన వల్ల గ్రహ దోషాలు కూడా మనకి పోతాయండి. ఎందుకంటే గ్రహాలన్నిటికీ కూడా ఆయనే రాజు. ఈ మిగిలిన 8 గ్రహాలకి, మొత్తం నవగ్రహాలు కదా, ఈ 8 గ్రహాలకి ఆయనే రాజు. ఆయన ఆజ్ఞతోటే ఈ గ్రహ సంచారం జరుగుతుంది. కాబట్టి సూర్యుని ఆరాధించడం వల్ల మనకి గ్రహ దోషాలు ఏవైనా ఉంటే అవి చాలా వరకు తగ్గుతాయి. రేపు రథసప్తమి రోజున ఎవరైతే ఈ నవగ్రహాలు ఏదో ఒక గుడిలో, శివాలయంలో కానీ ఎక్కడైనా సరే నవగ్రహాలు ఉన్న చోట వెళ్ళి సూర్యుడి కోసం ఆ నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. ఎందుకంటే ఆయన మధ్యలో ఉంటాడు కాబట్టి ఆయనని స్తుతిస్తూ చక్కగా నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే ఆయన ఆశీర్వాదం మనకి దొరుకుతుంది. అలాగే గ్రహ బాధల నుంచి తప్పించుకోవచ్చు. సూర్యుని ఆరాధించడం వల్ల మనకి ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ సంభవిస్తాయి. ఇక సూర్యాష్టకం పఠించడం వల్ల రేపు ఉదయాన్నే సూర్యుడు కిరణాలు ముందు కూర్చుని చక్కగా సూర్యాష్టకం పఠించవచ్చు. అలా 3 సార్లు 7 సార్లు 3 సార్లు వీలు కాకపోతే కనీసం ఒకసారైనా సరే సూర్యాష్టకాన్ని మనం పఠించాలి. సూర్యాష్టకం ఏమిటంటే ఆదిదేవ నమస్సుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్సుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తస్వరమరారుఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రదామరుడం సర్వలోకపితామహం మహాపాపహరం దేవంతం సూర్యం ప్రణమామ్యహం త్రైగుణ్య మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాపహరం దేవంతం సూర్యం ప్రణమామ్యహం బృహీతం తేజసం పుంజం వాయుమాకాశమేవ చ ప్రభుం సర్వలోకానం తం సూర్యం ప్రణమామ్యహం బంధుకాపుష్ప సంకాశం హరకుండల శోభితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం జగత్కర్తం మహాతేజ ప్రదీపినాం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం జగతాం నాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం సూర్యాష్టకం పటే నిత్యం గ్రహపీడ ప్రణాశనం అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనా భవేత్ అమిషం మధుపానం చ యః కరోతి రవిర్ధనే సప్త జన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత స్త్రీ తైల మధు మాంసాని యః త్యజంతి రవిర్ధనే నా వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం స్థంగచతి. ఇది సూర్యాష్టకం. ఈ సూర్యాష్టకాన్ని రేపు అంటే రథసప్తమి రోజున 21 సార్లు కానీ 7 సార్లు కానీ 3 సార్లు కానీ కనీసం ఒకసారైనా సరే సూర్య భగవానుడు ముందు నుంచుని ఎవరైతే ఈ సూర్యాష్టకాన్ని చదువుతారో వాళ్ళు ఆరోగ్యానికి ఐశ్వర్యానికి అర్హులవుతారు. ఆ సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. ఆయనకి నమస్కారం చేసుకుంటేనే చాలు, ఆయన ఎంతో సంతృప్తి పడతాడు. అలాగే సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని కూడా సమర్పించాలి. ఒక రాగి చెంబులో ఎర్ర చందనం ఎర్ర గన్నేరు పువ్వులు
కలిపి ఆ సూర్యభగవానునికి ఎదురుగుండా నుంచుని చక్కగా ఈ సూర్యాష్టకం చదువుతూ ఎవరైతే అర్ఘ్యాన్ని సమర్పిస్తారో వాళ్ళకి గ్రహ దోషాలు ఉండవు. అలాగే సూర్యుడు ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అది ఖచ్చితంగా శాస్త్రాలు చెబుతున్నాయి, వేద పండితులు కూడా చెప్తున్నారు. కాబట్టి అందరూ కూడా చక్కగా అర్ఘ్యాన్ని సమర్పిస్తూ ఒకవేళ మీకు ఈ సూర్యాష్టకం రాకపోతే ఏమీ పర్వాలేదు. ఓం సూర్యనారాయణ స్వామినే నమః, ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః, ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః అని చదువుకుంటూ కూడా అర్ఘ్యాన్ని స్వామివారికి సమర్పించవచ్చు. అలాగే రేపైతే సూర్యభగవానుడికి ప్రత్యక్ష నారాయణుడు కాబట్టి ఎటువంటి ఫోటోలు కూడా పెట్టకూడదు. ఎందుకంటే ఆయన ఎదురుగుండా కనిపిస్తాడు, ప్రత్యక్ష దైవం. ఆయనకి ఫోటోలు ఏం పెట్టకూడదు. చక్కగా పిడకల మీద ఒక ఇత్తడి కానీ రాగి కానీ పాత్ర పెట్టుకుని ఆవు పాలు పోసి బెల్లము బియ్యాన్ని వేసి చక్కగా పాయసాన్నాన్ని చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టి 7 చిక్కుడు ఆకుల మీద కొంచెం ప్రసాద నైవేద్యాన్ని పెట్టి చిక్కుడుకాయలతో రథాన్ని ఏర్పాటు చేసి మధ్యలో చిక్కుడు ఆకు మీద సూర్యబింబం లాంటిది ఎర్రచందనంతో రాసిపెట్టి అటు ఇటు అంటే రథానికి అటు ఇటు 2 వైపులా కూడా ఆవు నేతితో దీపారాధన చేసి ఈ పొంగలి ఎవరైతే నైవేద్యంగా పెడతారో వాళ్ళకి ఆ భగవానుడు ఖచ్చితంగా కరుణిస్తాడు, ప్రసన్నుడు అవుతాడు. అలాగే నైవేద్యం అయిపోయిన వెంటనే ఆ చిక్కుడు ఆకుల మీద మీరు ఏదైతే సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టారో అది మీరు స్వీకరిస్తే ఆరోగ్యం. ఇదండి రథసప్తమి రోజున చేయవలసిన విధి విధానాలు. చక్కగా మీరందరూ కూడా రథసప్తమి ఇలాగే నియమంతో ఎంతో నిబంధనతో చేసుకుని ఆ సూర్యుడి ఆశీర్వాదం మీ అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.